తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. రానా, కాజల్ హీరోయిన్లుగా, క్యాథరిన్, నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ స్టోరీ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది అని అందరూ అంటున్నారు. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా హిట్ కావడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. స్టోరీ: జోగేంద్ర, రానా దగ్గుపాటి విలేజ్ లో వడ్డీ వ్యాపారం చేసే యువకుడు. తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల జోగేంద్ర సీఎం తనికెళ్లభరణి కేబినెట్ లో మంత్రి అవుతాడు. తనకు ఎదురైన కొన్ని సంఘటనలతో తానే సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే పార్టీలోని పరిస్థితులు అందుకు సహకరించకపోవడంతో తన పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా చేస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది తర్వాత స్టోరీ. రానా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. నేనే రాజు నేనే మంత్రి మూవీలో రానా పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్. కాజల్ అందంతో మెప్పించింది. రానా, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. క్యాథరిన్, నవదీప్, అశుతోష్ రాణా, శివాజీ రాజా, తనికెళ్లభరణి, అజయ్, ప్రదీప్ రావత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ అంశాల పరంగా సూపర్. నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా పిక్చరైజేషన్, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని టెక్నికల్ విభాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. సినిమా ఫస్ట్ హాఫ్. సినిమాపై ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఓవర్ డోస్ సెంటిమెంట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయని తెలుస్తోంది. సినిమా ప్లస్ పాయింట్స్: రానా పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్. సినిమా ఫస్ట్ హాఫ్ రానా, కాజల్ సీన్లు, జోగేంద్ర రాజకీయ వ్యూహాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో సీన్లు, పూర్ క్లైమాక్స్.